దామోదర్ గారు ప్లీజ్, ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ చెప్పండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనుకొని ఒకవేళ బీహార్కి వెళ్ళి అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంతకంటే గొప్పగా సినిమా అదేదో ఫంక్షన్లో చేశారు కదా, అవన్నీ చేసుకొని వచ్చారంటున్నారు. రెండోది ప్రెస్ మీట్ పెట్టడమే తప్పనుకుంటే అసలు సస్పెండ్ అయినటువంటి ఒక ఏసీపీ వచ్చి అలా ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకోండి. కోర్టు ముందు ప్రొడ్యూస్ నాగార్జున రెడ్డి గారిని రిటైర్డ్ కమిషన్ అంటే పోలీస్ అధికారులు అంటున్నారా? yes exactly right అది చాలా మంచి పాయింట్. ఈశ్వర్ గారు ఇంకొక మాట సార్, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద 18% GST వసూలు చేస్తున్నాం. వాటితోటే ఈ రోజు ప్రభుత్వాలకు జీతభత్యాలు ఏ అధికారిగా తీసుకున్నప్పుడు అసలు వాళ్ళు కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయకుండా మరి ప్రతి ఒక్క దానికి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఈ రోజు ఏ జరిగినా కానీ సంఘటన జరిగినా ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీ ప్రెస్ మీట్ పెట్టాలి, హోంశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలా. ఆఫీసర్లు ఎందుకు పెడతారు సార్? వాళ్ళకి సంబంధం లేదు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, హోమ్ మంత్రి పెట్టాలా. అసలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? దామోదరావు గారు చెప్పండి. అట్లే కదండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖమ్మంలో బేడిలేషన్లు, రైతులకు బేడిలేషన్లు అంటే ఇదే పోలీస్ ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు మీకు జరిగినాయా జరగలేదా? ఇదే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో కాదు వాళ్ళ డీజీపీ కార్యాలయంలో జరిగినవి. రాకేష్ గారు నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అని కాదండి, రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలు పెడితే ఈవెన్ కేసీఆర్ హయాంలో ఇది రేపు బాధితులు ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళని సంఖ్యలు తీసుకెళ్లి లోపలికి వేసిన తర్వాత ఇది ఇన్సిడెంట్స్ మీద ప్రతి ఇన్సిడెంట్ మీద పోలీసులు వివరణ చాలా సందర్భాల్లో ఉన్నాయి. నేను చూపిస్తాను. నిందితుని పట్టుకున్నప్పుడు ప్రెస్ క్లబ్ పెడతారు. ఎంత గంజాయి వచ్చిందని చెప్పేసి అంటే ఎంత డ్రగ్స్ వచ్చినాయని పెడతారు. పోలీసులు ప్రెస్ కు రాకపోవడం ఏంటంటే రాకేష్ గారు మీరు ఇంత సీనియర్ ఉన్నారు, హీరో నిన్న మొన్న కూడా చూడండి గాంజాయి ఇంత దొరికిందని పెట్టినారు, ఇంత డ్రగ్స్ దొరికిందని, ఉడతా పంజాబ్ కానివద్దని చెప్పేసి ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్సిడెంటే కదా. ఎందుకు పోలీసులు దీనికి అతిథులు అనుకుంటున్నారు మీరు? ఒక ఇన్సిడెంట్ రాకేష్ గారు ప్లీజ్ లెట్ మీ టాక్. మీరు క్లారిటీ ఇచ్చారు ఒకటి. నో యూ హావ్ రేజ్డ్ ద క్వశ్చన్స్, నేను క్లారిటీ ఇస్తాను రాకేష్ గారు. మీరు ఒకటి అన్నారు శాంతి భద్రతలు లేదు అంటే ఎట్లకెళ్ళి శాంతి భద్రతలు లేదంటున్నారు మీరు చెప్పండి. రాకేష్ గారు ఎందుకు లేదంటున్నారు చెప్పండి. అంటే ఇక్కడ సంధ్యా థియేటర్ లో దాడి జరిగినప్పుడు ఏమైంది శాంతి భద్రత? ఒక్క నిమిషం అండి, అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి దాడికి పోతారని చెప్పేసి మేము ఎవరు కలలు అనుకోలేదు. ఆయన ఏమని అలిగేషన్ ఇస్తున్నాడు, కాంగ్రెస్ నాయకులు దాడిని పంపించారంట. అక్కడ మీరు క్లియర్ గా మీరు కూడా చెప్పారు ఓయూ జేఏసీ నాయకులు. ఇవాళ నువ్వు మాట్లాడిన పద్ధతి అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడిన పద్ధతి కావచ్చు, ఆయన రెస్పాండ్ అయిన తీరు కావచ్చు. ఒక 9 ఏళ్ల బాలుడు బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కనీసం ఎవరు పరామర్శించకుండా ఎంటైర్ సినిమా లోకం పోయేసి అల్లు అర్జున్ గారి ఇంటికి పోయింది. కానీ ఒక్కడు కూడా కనీసం వాళ్ళ దగ్గర చూడలేదు అంటే వాళ్ళ కర్కశత్వానికి ఇంతకంటే మించిన పనిష్మెంట్ ఏముంటదండి? మీరు ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు అన్నిటిని ఎదుర్కోవాలి. రాకేష్ గారు లెట్ మీ స్పీక్. రాకేష్ గారు ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు దాన్ని రేజ్ చేసిన ఆపోజిషన్ పార్టీగా మీరు రేజ్ చేసినారు. ఇష్యూ రేజ్ చేసినప్పుడు బాధ్యత గల సీఎం గా అసెంబ్లీలో మా వాళ్ళు చర్చించారు. నిజంగా మీరు అన్నారు కదా ఆర్ఆర్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నట్టుగా. ఒకవేళ మాకు ఆ ట్యాక్స్ కలెక్షన్స్ మాకు కనుక మా విజన్ లో అది ఉండేది ఉంటే మేము రిలాక్సేషన్స్ ఎందుకు ఇస్తాం రాకేష్ గారు? మీరు రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు ఉండాలి కదా. మీరు అన్నట్టుగా రిలాక్సేషన్ ఇవ్వకపోతుంది కదా. దీనికంటే ముందు కల్కి సినిమా వచ్చింది, దానికి కూడా ఉందా? అరే ఎట్లా మాట్లాడతారు రాకేష్ గారు? అలిగేషన్ అంటే ఏది పడుతుంది మాట్లాడమేనా? ఏది పడుతుంది మాట్లాడారు? ఇంకొకటి ఇంటి మీద దాడి అంటే అది ఏం చేసింది దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు రాకేష్ గారు యూ కంప్లీట్ దెన్ ఐ విల్ కీప్ క్వైట్. నో యూ కంప్లీట్ ఐ విల్ కీప్ క్వైట్. అధికార ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క ఆలోచన నేను చెప్తున్నాను. రాకేష్ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్తున్నా నేను, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి శాంతి భద్రత మీద ఏదైతే అలిగేషన్ రాకేష్ గారు చెప్పినో అది ముమ్మాటికి తప్పే. శాంతి భద్రతలు అక్కడ ఉన్నాయి కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి ఆయనకి చెప్పినాం, అల్లు అర్జున్ కి చిలిక చెప్పినట్టు చెప్పినాం, బాబు మీరు రాబోయే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రమాదం ఉందో దాన్ని తప్పించడానికి తొందరగా వెళ్ళామంటే ఆయన వెళ్ళలేదు. నెంబర్ 1. నెంబర్ 2 అల్లు అర్జున్ అనుమతి ఉందా లేదా చెప్పండి సార్. థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ అనుమతి ఉందా లేదా? అనుమతి లేదు. డైరెక్ట్ ఒకే పాయింట్, అనుమతి లేదని అనుకుందాం. ఆయన థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు పోలీసులు వెనక్కి తిప్పి పంపలేదండి? ఆయనకు అనుమతి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎందుకు ఆపేయలేదు? ఆయన లోపలికి సాధారణ పౌరునిగా లోపలికి రావచ్చు, సినిమా చూడొచ్చు, పోవచ్చు. ఆయన రోడ్ షోకి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆయన వచ్చాడో ఆయన కారు ఓపెన్ టాప్ రూఫ్ ఓపెన్ చేసేసి ఆయన అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం వల్ల మిగతా యొక్క సినిమా థియేటర్ లో ఉన్న 6-7 వేల మంది ఒకటే థియేటర్ కి వెళ్ళడానికి పర్మిషన్ అడిగారు.
థియేటర్ ఇచ్చారా లేదా దగ్గరికి థియేటర్ వెళ్ళొచ్చు. యాజమాన్యం Exactly. థియేటర్ కి సినిమాకి హీరో హీరోయిన్ అవునండి, ఇతర మీరు- క్రూ కూడా వస్తారని రాశారు ఇందులో క్లియర్ గా. హీరో హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ. ఎగ్జాక్ట్లీ. Permission అడిగారు. కానీ రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రోడ్ షో చేయడం వల్ల వచ్చింది. ఆయన సీదా సైలెంట్ గా ఆయన వెళ్ళిపోతే మాకేం ప్రాబ్లం ఉండకపోతుంది. silent గా ఆయనకు కావాల్సిన సెక్యూరిటీని మేము ఆల్రెడీ డిప్లాయ్ చేసాము. అల్లు అర్జున్ గారు ఇచ్చిన సమాధానం ఒకసారి చెప్తాను, అది కరెక్టా కాదని మీరే డిసైడ్ చేయండి. మొత్తం క్రౌడ్ అంతా వచ్చిన తర్వాత అందరూ కలిసి మీరు ఒక్కసారి విష్ చేస్తే వాళ్ళు దారిస్తారు, పక్కకి కదులుతారు. క్లోజ్డ్ గా ఉండడం వల్ల మీరు కనిపించకపోతే ఎవరు కదలరు అనడం వల్ల నేను ఇలా వచ్చి విష్ చేశాను. ఎవరు చెప్పారు ఆ మాట? ఆ మాట ఎవరు పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పారా? ఇప్పుడు మీరు అన్ని చూపిస్తున్నారు. లేదు ఈశ్వర్ గారు, మీరు ఆర్డర్లతో చూపిస్తున్నారు. ఇట్లా పర్మిషన్ ఉంది, ఇట్లా పర్మిషన్ ఉందని ఆర్డర్ చూపిస్తున్నారు. పోలీసు చెప్పినట్టు ఏమన్నా ఉందా? పోలీసులు ఎట్లా చెప్తారండి? ఒక దిక్కు ఒక్క థియేటర్ యజమాన్యం కోసమే మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అక్కడ ఆ ఒక్క థియేటర్ కి వీళ్ళందరూ ప్రొడక్షన్ యూనిట్ వస్తారు కాబట్టి మా యొక్క 28 మంది పోలీసులు అక్కడ ఆల్రెడీ కాపలుగా ఉన్నారు. అక్కడికి సంబంధించిన ఏసీపీ వాళ్ళందరూ ఉన్నారు. అందరు ఉన్న తర్వాత ఈయన రోడ్ షో ఎవరు చేయమన్నారు? రోడ్ షో వల్లనే ఇబ్బంది వచ్చింది. ఆయన రోడ్ షో జరిగిందా? అసలు రోడ్ షో చేయడం అనేది వేరు సార్, దగ్గరికి వెళ్ళాక అందరినీ విష్ చేయడం వేరు సార్, రెండింటిని మిక్స్ చేస్తారు సార్. దగ్గరికి వెళ్ళినాక విషయం అంటే మీరు థియేటర్లో పోయిన తర్వాత నమస్తే చెప్తే అదొక రకము. మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఉన్న ఆ 400 మీటర్ల పరిధిలో దాదాపు 1000 మంది గుమిగూడారు. అరే అక్కడ అల్లు అర్జున్ వచ్చిండని చెప్పగానే పక్కనున్న థియేటర్ వాళ్ళు కూడా 6-7 మంది రావడం వల్ల ఆ స్టాంపేడ్ జరిగింది. సో కాబట్టి ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఇంటెన్షనల్ చేశాడా అల్లు అర్జున్, ఇంటెన్షనల్ చేయలేడా అన్నది నెక్స్ట్ విషయం. అయితే మానవతా కోణంలో కూడా ఆయన చేసిన తప్పు. ఆ తర్వాత ఏదో ఆ సీన్ మనం కూడా 2.5 గంటలు ఆమె పాప చనిపోయింది, ఆమె రేవతి అనే అమ్మాయి చనిపోయిందన్న దాన్ని అట్లే ఉండడం ఇంకా తప్పు, శుద్ధ తప్పు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుంటే మళ్ళీ వచ్చే ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా శుద్ధ తప్పు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమేదో ఆయనను ఇది మాకు కావాలని ఇంటెన్షన్ ఆయన తొక్కేది లేదు, సచ్చేది లేదు. ఆయన మాకు అసలు కన్సిడరే కాదు. ఆయన ఒక చిత్రసీమలో ఆయన ఒక హీరో, అట్లా 100 మంది హీరోలు ఉన్నారు. చిత్రసీమను తెచ్చింది మేము, పెట్టింది మేము. ఆయన కనుక మాకు వేరే ఇంటెన్షన్స్ ఉంటే ఆయనకు రిలాక్సేషన్స్ ఇవ్వము, టికెట్లు పెంచుకోమని అంతకంటే చెప్పాం. ఇంతకంటే కాంగ్రెస్ టికెట్లు పెంచమని చెప్పింది మీరే. రైట్ రైట్